తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలి, కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టాలి, కుటుంబంలో కూడా చిచ్చులు పెట్టి ఫ్యామిలీని చీల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం అన్నారు, ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఈ కార్ అన్నారు, రకరకాలమైనటువంటి మాటలు చెప్పి ఈ 2.5 ఏళ్లలో ప్రజలకు ఏది చేయకుండా, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు చేయకుండా ఇలా ప్రజలను మోసం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. వీళ్ళు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం ఈ రోజున కనీసం అభివృద్ధిలో కూడా ఎక్కడ కూడా చేయకుండా మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలనే కానివ్వండి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలనే కానివ్వండి, ఆఖరికి తెలంగాణ రాష్ట్ర తెచ్చినటువంటి నాయకుడిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీకి మీరు ఏదో మీ చేతిలో అధికారం ఉంది, మీ చేతిలో పోలీసు వాళ్ళు ఉన్నారు, మా ఇష్టానుసారం చేస్తాం, మా ఇష్టం నిర్మించిన రావాలి, ఇది రజాకాల పరిపాలన, ఇది రజాకాలలాగా మేము పరిపాలిస్తాం, మీరు పాటించకపోతే మీరు తీసుకొని లోపటేస్తామన్న ఆలోచనతో మీరు ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తూ ఉన్నాం. జీవితాంతం మీ రాజకీయం ఉండదు, మీ అధికారం ఉండదు. మేము 10 ఏళ్ళు స్పష్టంగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఇంటింటికి మంచినీళ్ళే కానీ, ప్రజలకు ఇచ్చినటువంటి 200 పింఛను, 2000 రూపాయల పింఛనే కానీ, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, షాద్ ముబారకే కానీ, రైతులకు రైతు బందే కానీ, దళితులకు దళిత బందే కానీ, బీసీలకు బీసీ బందే కానీ, ఇవన్నీ వేల లక్షల కోట్ల రూపాయలు ప్రజానికానికి ఆ రోజున ఎన్నో రకాల సాయపడ్డటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెడతా ఉన్నావు, కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టావు. మళ్ళీ ఈ రకం ఇలా కేసీఆర్ నోటీస్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నువ్వు నోటీస్ ఇచ్చిన దానికి భయపడేటటువంటి కేసీఆర్ కాదు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు అందరూ ఏకమైనా కూడా, రాష్ట్రంలో ఉన్న దేశంలో అందరూ ఏకమైనా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే దాంట్లో నా ప్రాణం అయినా సరే కానీ నేను తెలంగాణ రాష్ట్రం తెచ్చి తీరుతానని చెప్పిన గొప్ప నాయకుడిని ఈ రోజున ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. అదే తెలంగాణ రాష్ట్రమే రాకపోతే ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి వైద్యుడి ఆలోచన చేసుకో. ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు, ఎవరన్నా ఎమ్మెల్యే మాట్లాడితే వాళ్ళ మీద కేసులు, ఎవరైనా చిన్న కార్యకర్తలు మాట్లాడితే కేసులు, వాళ్ళ వాట్సాప్లో మాట్లాడితే కేసులు, ఎవడైనా బ్యానర్లు కడితే బ్యానర్లు చింపేసుకుంటా, మీ బ్యానర్లు కడితే చేసుకుంటా దౌర్జన్యం. అధికారులను, పోలీసు వాళ్ళ అధికారులను అడ్డం పెట్టుకొని ఇష్టానుసారం చేస్తూ ఉన్నాం. అడిగింది ముఖ్యమంత్రి గారు, తొలి ముఖ్యమంత్రి ఏమడిగారు? కుకట్పల్లి న్యూస్, మనమిక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.